మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయము 30వ వచనం. దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తలవంచి ఆరాధించరు. చదివినటువంటి వాక్య భాగంలో మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, దావీదును మరియు దీర్ఘదర్శియగు ఆసాపును రచించినటువంటి శ్లోకములను ఇజ్రాయేలు జనాంగము, లేవీయులు, యాజకులు కలిసి పాడి యెహోవాను స్తుతించారు, గణపరిచారు, ఆరాధించారు అనేటువంటి మాటను. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏదనగా, హిజ్కియా తాను రాజరికాన్ని స్వీకరించి రాజుగా ఏలన ఆరంభించి యూదాలో ఉన్నటువంటి దేవతా స్తంభాలను, విగ్రహారాధన క్రియలను, వాటి యొక్క బలిపీఠములను పడద్రోస్తూ దేశములో పాపమునకు హేతువైనటువంటి విగ్రహారాధన క్రియలను, శాపమును తుంచివేయాలని హిజ్కియా పూనుకున్నాడు. ఆ పనిని ప్రారంభించాడు. అదే సందర్భంలో మూయబడి ఉన్నటువంటి దేవుని ఆలయమును తాను తెరిచి శుభ్రపరిచి మరల బలులను అర్పించుట, దేవునికి ఇంపైన హోమంగా ధూపము వేయుట ప్రారంభించాడు. ఇది జరిగినటువంటి సన్నివేశం అంతట్లో హిజ్కియా ఎప్పుడైతే ఆ మందిరమును శుభ్రపరిచి దేవుని ఆలయాన్ని మరల పునఃప్రారంభించాడో, యాజకులను, లేవీయులను అందరూ సిద్ధపడి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని దేవుని పని చేయాలని వారిని ప్రోత్సహించాడో, ఆ సమయంలో దేవుని మందిరంలో ఆరాధన చేయాల్సిన సమయం వచ్చింది. కీర్తన పాడి ఆయనను స్తుతించవలసినటువంటి సమయం వచ్చింది. లేవీయులు, యాజకులు రకరకాలైనటువంటి పాటలను ఎన్నుకుని ఉండొచ్చు. వారికి నచ్చిన వారిని, వారికి అందంగా కనిపించే వారిని, వారి చెవులకు, వారి దృష్టికి రమ్యమైనటువంటి పాటలను వారు ఎన్నుకొని ఉండొచ్చు. అయితే ఆ సందర్భంలో దేవుని ఆత్మ హిజ్కియా ద్వారా పలికించినటువంటి మాట ఏదనగా, మీరు దావీదును మరియు దీర్ఘదర్శియునగు ఆసాపు రచించినటువంటి కీర్తనలను, శ్లోకములను గలమెత్తి మీ నోరు తెరిచి ఆరాధించండి అని వారికి ఆజ్ఞాపించాడు. సాధారణంగా కుదిరితే పాడండి, చేస్తే చేయండి అని కాదు, కానీ మీరు ఖచ్చితంగా దావీదు రచించినటువంటి కీర్తనలు, ఆసాపు రచించినటువంటి కీర్తనలు మాత్రమే పాడండి అని వారికి ఆజ్ఞాపించాడు. ఎందుకని హిజ్కియా ఆ పేర్లను ఉచ్చరించి వారు రచించినటువంటి పాటలను పాడమని చెప్పాడు? ఎందుకంటే వారు అభిషేక్తులై ఉండి అభిషేకంతో కూడినటువంటి కీర్తనలను రచించారు. వారు పాడినటువంటి పాటలను బట్టి దురాత్మ చీకటి క్రియలు పారద్రోలబడుతూ ఉన్నాయి. వారు రచించినటువంటి ఆ కీర్తనలను బట్టి, వారు ఆలాపించినటువంటి రాగాన్ని బట్టి, వారి స్వరములను బట్టి దేవుని నామానికి ఎంతో మహిమ ఆరోపించబడింది. అది అందరూ గుర్తించలేదు, గాని హిజ్కియా గుర్తించాడు. ఇక్కడ గుర్తించవలసినటువంటి మరొక పాఠ్యం ఏదనగా, అభిషేకించబడినటువంటి అభిషిక్తుల చేత అభిషేక కీర్తనలు రాయబడుట అభిషేకించబడిన వారు మాత్రమే గుర్తిస్తారు. ఎవరు పడితే వారు ఆ కీర్తనలను గుర్తించలేరు. ఇక్కడున్న జన సమూహం అంతటిలో హిజ్కియా ఆ మాటను గుర్తించాడు, ఆ యొక్క అభిషేకమును గుర్తించాడు. ఎందుకంటే హిజ్కియా అభిషేకించబడ్డాడు కాబట్టి. యూదా రాజులందరిలో హిజ్కియా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందుకున్నాడు. దేవతా స్తంభాలను పడవేయుట అనేది ఎవరి వలన చేతకలేదు, గాని హిజ్కియా మాత్రమే ఆ పని చేయపూనుకున్నాడు, చేసి ముగించాడు. అతడు ప్రతి చిన్న విషయానికి ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయడం తెలుసుకున్నాడు. దేవుని చేతనే సహాయాన్ని పొందుకోవడం నేర్చుకున్నాడు. ఇటువంటి క్రియలని అభిషేక్తులు మాత్రమే చేస్తారు. అటువంటి అభిషేక పూర్ణుడైనటువంటి హిజ్కియా అభిషేకించబడిన వారు రాసినటువంటి అభిషేక కీర్తనలను గుర్తించాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం అనేకమైనటువంటి శ్లోకాలను, అనేకమైనటువంటి కీర్తనలను, అనేక మంది పాడినటువంటి పాటలను వింటూ ఉంటాం. అయితే అభిషేకించబడినటువంటి మనం అభిషేక పూర్ణమైనటువంటి కీర్తనలను గుర్తించాలి. వారు సరదాగా పాడారా, లేదంటే వారి గొంతును చూపించుకోవడానికి పాడారా, లేదంటే వారి గొప్పతనాన్ని చాటించుకోవడానికి పాడారా, లేదంటే వారి భార్య కొరకు పాడారా, లేదంటే వారి భర్త కొరకు పాడారా, లేదంటే పెండ్లి కుమారుడు కొరకు పెండ్లి కుమార్తె పాడిందా, లేదా పెండ్లి కుమార్తె కొరకు పెండ్లి కుమారుడు పాడారా, లేదంటే వారి కుమారుల కొరకు కుమార్తెల కొరకు పాడారా, లేదంటే వారి తల్లిదండ్రుల కొరకు బిడ్డలు పాడారా? ఇటువంటి విషయాలు మనం గుర్తించినప్పుడు అభిషేకించబడినటువంటి కీర్తనలైనా, లేదంటే వారి యొక్క స్వలాభం కొరకు రాసినటువంటి పాడినటువంటి కీర్తనల వాక్యం సెలవిస్తుంది. కీర్తన రాయడము, కీర్తన పాడడము అది ఒక తలాంతు. అది అభిషేక పూర్ణుల చేత అభిషేకించబడినటువంటి కీర్తనగా దేవుడు నిర్ణయిస్తాడు. అటువంటి కీర్తనలు పాడినప్పుడు దురాత్మ చీకటి సమూహములు పారద్రోలబడతాయి. కట్టబడినటువంటి బంధకాలు
తెంపబడతాయి. నిరాశ నిస్పృహలో ఉన్న వారికి ఉద్యమం నెలకొంటుంది. విశ్వాస జీవితంలో సడలిన వారికి విశ్వాసంలో పురుకొల్పు కలుగుతుంది. కారణం, అభిషేకించబడినటువంటి అభిషిక్తులు రచించినటువంటి అభిషిక్తులు పాడినటువంటి అభిషేక కీర్తనలలో దేవుడు ఆ అభిషేకం ఉంచాడు. కాబట్టి ఆ విషయాన్ని ఎవరు గుర్తిస్తారో అని చూసినట్లయితే హిజ్కియా అనగా అభిషేకించబడిన వారు మాత్రమే దానిని గుర్తిస్తారు. లోక సంబంధంగా ఉన్నటువంటి వాటిని ఇది బాగుంది అది బాగుంది అని, అది కూడా క్రైస్తవ పాటే అని, అది కూడా క్రీస్తును ఆరాధించే పాటే అని పాడినంత మాత్రాన, రచించినంత మాత్రాన, సంగీతం వాయించినంత మాత్రాన ఏ మాత్రం ఉపయోగకరంగా ఉండదు. కేవలం దేవుడు అభిషేకించినటువంటి కీర్తనలలో శక్తి ఉంటుంది. మనం ఈ విషయాన్ని కొంచెం లోతుగా ఆలోచించినట్లయితే మరొక శ్రేష్టమైనటువంటి మాట మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. అది ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం నుండి, వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడిన వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, దేవుని ఎదుట పాడేటువంటి పాటలు ఆయనను ఆరాధించే పాటలు. మరియు ఇక్కడ రాయబడినటువంటి శ్రేష్టమైనటువంటి విషయం మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు. ఎందుకని ఆ పేర్లు పరిశుద్ధాత్ముడు ఇక్కడ రాయించి ఉంచారు అని చూసినట్లయితే, దేవుడు మోషేకు చెప్పాడు, నీవు ఈ మాటలను, ఆజ్ఞలను, కట్టడలను నేను నీకు తెలియజేసినటువంటి సమాచారాన్ని కీర్తనగా జనులకు నేర్పించు అని ప్రభు మోషేకు తెలియజేశారు. కాబట్టే ఆ కీర్తనలో అభిషేకం ఉన్నది. కాబట్టి ఆ కీర్తన దేవుని దృష్టిలో ఉన్నది. కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ప్రభు మోషే యొక్క కీర్తన అని ఇక్కడ రాయించి ఉంచారు. అంటే దాని అర్థం మోషే రచించినటువంటి కీర్తన ఎంత అభిషేకంతో ఉన్నది, ఎంత ప్రభావవంతంగా ఉన్నది అన్న సంగతిని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. హిజ్కియా ఆ విషయాన్ని గుర్తించాడు. దావీదుకి దేవుడే నిపుణతనిచ్చాడు, దేవుడే అభిషేకం దేవుడే తలాంతునిచ్చాడు. అతని యొక్క కీర్తన నిశ్చయంగా దేవుని ద్వారా పలకబడినటువంటి స్వరం, ధ్వని, రాగము అని గుర్తించి ఆ కీర్తనను బట్టి, ఆ శ్లోకమును బట్టి జనులకు ఉద్యోగం కలుగుతుంది, చీకటి పారద్రోలబడుతుంది అని హిజ్కియా గుర్తించి ఆ పాటను పాడించాడు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం పాడేటప్పుడు, మనం వినేటప్పుడు అభిషేకంతో కూడినటువంటి పాటలను వినవలసిన వారమై ఉన్నాము. అభిషేకించబడినటువంటి ఆ పాటలను, కీర్తనలను పాడవలసిన వారమై ఉన్నాము. అప్పుడు ఆ కీర్తనలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగుతుంది. మరియు చీకటి తంత్రములు, చీకటి కార్యాలు, అపవాది క్రియలు కాల్చబడి పారద్రోలబడతాయి. కనుక అభిషేకించబడిన వారు రచించినటువంటి కీర్తనలను గుర్తించి పాడడం మనవంతై ఉన్నది. ఉన్నటువంటి అనేకమైనటువంటి మార్గాలలో సత్య మార్గం ఏదై ఉన్నదని గుర్తించవలసినటువంటి బాధ్యత మనదై ఉన్నది. అభిషేకపు కీర్తనలు ఏమై ఉన్నవని గుర్తించవలసినటువంటి బాధ్యత మనది. పవిత్రతతో, పరిశుద్ధతతో, నీతిగా, యథార్థంగా జీవిస్తూ దేవుని మాదిరిని కనపరుస్తూ పరలోక రాజ్యం కొరకు కనిపెడుతూ ఈ లోకమును పెంటగా ఎంచుకొని విసర్జించి ఈ లోకముతో నాకు సంబంధం లేదు, నిమిత్తం లేదు అని దేవుని యొక్క నిత్య రాజ్యం కొరకు సాగిపోతున్నటువంటి అభిషేక్తుల యొక్క మార్గముల మనం సాగవలసిన వారమై ఉన్నాము. హిజ్కియా వలె మనం అభిషేక పూర్ణ కీర్తనలను గుర్తించి పాడాలి మరియు పాడించాలి. కనుక నేటి దినాన దావీదు రచించినటువంటి కీర్తనలు ఏమై ఉన్నవి, ఆసాపు రచించినటువంటి కీర్తనలు ఏమై ఉన్నవి, మోషే రచించినటువంటి కీర్తనలు ఏమై ఉన్నవి, మన పితరులు అభిషేక్తులు, అభిషేక పూర్ణులుగా రచించినటువంటి ఆ అభిషేక కీర్తనలు ఏమై ఉన్నవి, నేటి తరంలో అభిషేక పూర్ణుల చేత దేవుడు పలికిస్తున్నటువంటి అభిషేక కీర్తనలు ఏమై ఉన్నవి అని గుర్తించి దానిని గ్రహించి ఆ కీర్తనలతోనూ ఆ శ్లోకాలతోనూ మనము పాడుతూ ఆయనను గణపరుస్తూ మన చుట్టూ ఉన్నటువంటి జన సమూహములను ఆ కీర్తనలు పాడవలని ప్రేరేపించవలసిన వారమై ఉన్నాము. ఇది అభిషేకంతో కూడినటువంటి కీర్తనల ప్రభావం. అభిషేక కీర్తనలను అభిషేక్తులు మాత్రమే గుర్తిస్తారు. కనుక అట్టి విధంగా మనం పాటల్లో ఉన్నటువంటి శక్తిని గుర్తించి దేవునికి మహిమ కలిగేటువంటి, సాతాను భయపడేటువంటి అభిషేక కీర్తనలతో
ఈ లోకములో ఉత్సాహ గానములు చేయుచు సాగిపోదాము గాక. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయం నీకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. అభిషేక పూర్ణుల చేత మీరు రాయించినటువంటి మీ తలాంతు చేత రచించబడినటువంటి శ్లోకాలను, కీర్తనలను నీవు ఇష్టపడతావని, అవి నీకు ఇంపైన హోమంగా ఉన్నదని మీరు సెలవిచ్చి అటువంటి కీర్తనలను అభిషక్తులు మాత్రమే గుర్తిస్తారని మీరు సెలవిచ్చారు. ఈ వాక్యాన్ని ప్రతి వారు అభిషక్తులుగా అభిషేక కీర్తనలను గుర్తించి వాటి ద్వారా నీకు మహిమ కలుగునట్లుగా, పాడినట్లుగా, స్తుతించినట్లుగా వారిని ఆశీర్వదించడానికి వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తెచ్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.